స్వామివారికి సమర్పించమని చెప్పి పాల నురగలను పూలదండలుగా తీరంలో వదలడం కనిపిస్తుంది. ఇక్కడి కెరటాలు హోరు వినిపించేంత దూరంలోనే స్వామివారి ఆలయం ఉంటుంది. ఆ కెరటాల మీద గాలి స్వామివారి ఆలయాన్ని హత్తుకుపోతున్న భావన కలుగుతుంది. జగన్నాథుడు కొలువైన ఈ కోవెల అనేక దేవాలయాల సమాహారంగా కనిపిస్తోంది. ఇది జగన్నాథుడి ఆలయమా, సామ్రాజ్యమా అనే భావన కలగక మానదు. సువిశాలమైన ప్రదేశం, పొడవైన ప్రకారాలు, జగన్నాథుడి సార్వభౌమాధికారానికి తగిన సింహద్వారం కలగలిసినదిగా ఈ ఆలయం కనిపిస్తుంది. కోటలను తలపించే నిర్మాణాలలో ఒకటిగా అనిపిస్తుంది. అత్యంత శక్తివంతమైన వైష్ణవ క్షేత్రాల్లో విశేషమైన ఆదరణ కలిగిన ఆలయాల్లో పూరి జగన్నాథ స్వామి ఆలయం కనిపిస్తుంది. అందువల్ల దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది.